హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ ఆలూ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇదే ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందనేసి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా కంటిన్యూస్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఈ చికెన్ ఆలూకి కావాల్సిన పదార్థాలు అనమాట: 2 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, హోల్ గరం మసాలా, 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. 2 ఆలు అనమాట, మీడియం సైజ్ ఆలు 2 వేసుకుంటే సరిపోతుంది. మరి ఆలు ఎక్కువ ఉన్నా అసలు ఫ్లేవర్ బాగోదన్నమాట. చూసుకొని నార్మల్ మీడియం సైజు 2 వేసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి నేను పల్లి ఆయిల్ అనమాట ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ వేటికైనా సరే పల్లి ఆయిల్ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫిష్ కర్రీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఏ కర్రీస్కైనా పల్లి నూనె వేసుకుంటే బెటరు. ఇంకా వెయిట్ లాస్లో ఉన్నాము, ఆ ఆయిల్ వాడకూడదు అది ఇది అంటారు, కానీ కొన్ని ఏవి ఎలా తినాలో అలా తింటేనే బెటర్ అని నా ఫీలింగు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి దాని ఒరిజినల్ టేస్ట్ మిస్ అయితే తింటే మనకి బాగుండదు కదా. ఏమో నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నాకైతే ఏవి ఎలా తినాలో అలా తినాలని నా ఉద్దేశం అనమాట. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయినాక గరం మసాలా అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ వేగినాకైతే టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఆనియన్స్, సాల్ట్ అనమాట వేస్తే మనకి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా మగ్గిపోతుంది. మంచిగా మగ్గిపోయి బాగుంటుంది అనమాట స్మూత్గా. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టి పెట్టేసుకుంటే ఏంటంటే బాగా దగ్గరకు అవుతుంది. ఆనియన్స్, టమాటా ఇవన్నీ మధ్యలో ఒక్కసారి అయితే మూత తీసి కలిపి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే 2 మినిట్స్ తర్వాత అయితే లైట్గా మగ్గుతుందనమాట. కొంచెం పుదీనా ఒక 2-3 రెబ్బలు అనమాట, ఇంట్లో చెట్టుది, కొంచెం కట్ చేసి వేసాను. ఎక్కువ ఎందుకో పుదీనా ఫ్లేవర్ ఎక్కువ నచ్చదనమాట, లైట్గా ఉంటేనే నచ్చుతుంది. ఒక పలావ్స్లో తప్పితే నేను పుదీనా నార్మల్గా కొంచెం తక్కువే వాడతానమాట. పుదీనా కూడా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టాలి. ఎందుకంటే బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోతే మనకు ఆ గ్రేవీ అనేది మంచిగా వస్తుంది కర్రీలోకి వెళ్ళి. ఇప్పుడైతే ఒక 2-3 మినిట్స్ వదిలేయాలి. అప్పట్లో అంట చికెన్లో అయినా మటన్లో అయినా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఎక్కువ కర్రీ మనకి కలిసి రావాలనేసి ఆలు, దోసకాయ, చుక్కకూర, గోంగూర ఇట్లా యాడ్ చేసేదంట చికెన్ కానీ మటన్లో కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయినాయి కదా, ఇంకా సింగిల్గా ఉంటున్నారు. ఇప్పుడు నార్మల్గా అయితే 90% ఫ్యామిలీసే ఉంటున్నారు, జాయింట్ ఫ్యామిలీస్ తక్కువ అయిపోయినాయి. అప్పట్లో అయితే ఆమ్లెట్లో కొంచెం శనగపిండి కలిపి వేయను, కొంచెం కలిసి వచ్చేలాగా కర్రీస్ అన్నీ చేసేవాళ్ళంట అప్పట్లో. ఇప్పుడైతే మంచిగా ఇది ఫ్రై అయిపోయినాక చల్లారనివ్వాలి. ఇది మంచిగా చల్లారాలి, ఎందుకంటే ఇది మిక్సీ చేసుకోవాలి మనం, పేస్ట్ లాగా మిక్సీ చేయాలి కాబట్టి చల్లారబెట్టాలి. పెట్టినాకైతే మనం మిక్సీలో కొంచెం వాటర్ వేసి మంచిగా పేస్ట్ చేయాలి, ఎందుకంటే దీంతో మనకి గ్రేవీ వస్తుంది అనమాట. ఇప్పుడైతే అదే బాండిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె అనమాట ఇది. ఇంకా నేను బేసిక్గా అయితే పల్లి నూనె వాడతాను నాన్ వెజ్ కర్రీస్కి. ఇంకా ఆయిల్ వచ్చేసి హీట్ ఎక్కినాకైతే ఇంకా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేయాలి ఫస్ట్. అది వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, దానిలో కొంచెం వాటర్ తిప్పుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఆ పేస్ట్ కొంచెం అడుగున ఉండిపోతుంది కదా, మనం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే మనకి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి బాండీలో. అప్పుడే మనకు ఆ మసాలా అంతా ఉడికినట్టు అనమాట. ఆ బబుల్స్ అన్నీ పోయి ఆయిల్ పక్కకు సపరేట్ అయినప్పుడు మనకి గ్రేవీ అంతా ఉడికినట్టు అనమాట. ఇంకా అప్పుడు వచ్చేసి మనం చికెన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో ఒక 20 మినిట్స్ కడగాలి. అంటే జస్ట్ ఒక నానబెట్టేసి కడుక్కుంటే మనకి చికెన్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది. మనకి నార్మల్గా హోటల్స్లో అయినా అంతే, చికెన్ వాటర్లో
చికెను సాల్ట్ వాటర్ వేసి పెడతారనమాట. ఒక 10 to 15 మినిట్స్ పెట్టి మనం ఆ వాటర్ వంచేస్తే మనకి చికెన్ ఏంటంటే 5 మినిట్స్లోనే మంచి కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. మనకి హోటల్స్లో చికెన్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది. అంతకుముందు నాకు తెలియనప్పుడు నేను అట్లా నార్మల్గా కడిగేసాను, కానీ దగ్గర దగ్గర 7 ఇయర్స్ నుంచి అయితే నేను సాల్ట్ వాటర్లోనే కడుగుతున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ వేసి ఒక 2-3 మినిట్స్ మంచిగా కలుపుకున్నాకైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ వదిలేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆ మసాలా చికెను మంచిగా ఉడకాలి కదా. ఇట్లా మంచిగా ఉడికినాకైతే ఇప్పుడు ఆలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆలు వచ్చేసి మరి లాస్ట్లో యాడ్ చేసుకున్నా ఉడకదు, మరి ముందు యాడ్ చేసుకున్నా మెత్తగా ఇదైపోతుంది అనమాట. సో ఇంకా లాస్ట్ ఒక 5 to 7 మినిట్స్ టైం ఉందన్నప్పుడు మనము ఆలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఆలుకు కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మంచిగా చికెన్కి అంతా పట్టినాక ఇప్పుడు వచ్చేసి మనం కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి ఏంటంటే ఆలుకి చికెన్కి కలిపి యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది అనమాట. సో నేను ఒక 2.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం ఆలు కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగినట్టుగా వేసుకోవాలి. మేమైతే కారం మంచిగానే తింటాం కాబట్టి మంచిగానే యాడ్ చేశాను. 2.5 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఆ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 మినిట్స్ అయినాక మనము మీడియం సైజ్ ఆలు 2 తీసుకున్నాం కదా ముక్కలు కట్ చేసుకొని, ఇప్పుడు ఆలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆలు కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇంకా కారం తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం యాడ్ చేశాను అనమాట, ఒక స్పూను. ఇంక ఈ ఆలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంకా 2 నిమిషాలు అట్లా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా తర్వాత వచ్చేసి దీనిలో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేయద్దు కొబ్బరి పొడి, ఎందుకంటే మనం ఫస్ట్ వేసిన మిక్సీ చేసుకున్న మసాలానే సరిపోతుంది. సో 1.5 స్పూన్ అనమాట, చిన్న టేబుల్ స్పూన్ ఇది. కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇదైతే రాగి సంగటికి కూడా చాలా బాగుంటుంది, కానీ మేమైతే వైట్ రైస్కి తిన్నాము, బగారాకి తిన్నాము. నేనైతే జెన్యూన్గా చెప్తున్నా, రివ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ మా పిల్లలకి నచ్చలేదంట. ఎందుకంటే చికెన్ తింటూ ఆలు ఫ్లేవర్ మళ్ళా ఎట్లనో అనిపిస్తుంది మమ్మీ అనేసి వాళ్ళు ఆలు పీసెస్ అసలు తినలా, ఓన్లీ చికెన్ తోటే తిన్నారు. నాకైతే ఆ ఆలుకు కూడా చికెన్ ఫ్లేవర్ బట్టి నాకు బాగా నచ్చింది. నా వరకు అయితే నేను చపాతీకి తిన్నాను, బగారాకి తిన్నాను, వైట్ రైస్కి, మూడింటికి ట్రై చేసా. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకి అయితే ఆలుని అస్సలు టచ్ చేయలేదన్నమాట, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందంట. జెన్యున్గా చెప్తున్నా నేనైతే. ఇంకా అట్లా అనమాట. ఇంకా కొబ్బరి పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇట్లా ఆల్మోస్ట్ ఇంకొక 2 మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఆలు మరీ మెత్తగా ఉడికినా అసలు బాగోదన్నమాట. సో నార్మల్గా ఉడకాలి, అట్లని మరీ గట్టిగా ఉన్నా బాగుండదు. ఇప్పుడైతే ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా, సో ఇట్లా ఉడికితే చాలా అనమాట. ఇప్పుడు వచ్చి 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేనైతే ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేసుకున్నాను, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేశాను. ఇంకా చివరిగా దీనికి మంచి ఫ్లేవర్ వచ్చేది ఏంటంటే బటర్ కానీ నెయ్యి కానీ అనమాట. కర్రీ దించే ముందు ఒక 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. దీనికైతే పర్టికులర్గా చాలా బాగుంది. చికెన్ ఫ్రైలో కూడా ఒకసారి అయితే లాస్ట్లో నెయ్యి వేసి చూసా, చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. ఇప్పుడైతే ఇంకా మనం ఏంటంటే వేడి మీద బంద్ చేసినా కూడా కర్రీ బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో మనకి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ బంద్ చేయాలి. బంద్ చేసి ఒక 1 స్పూన్ నెయ్యి ఇది ఇంట్లో యాడ్ చేసింది అనమాట, ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నదే. సో ఈ నెయ్యి కూడా యాడ్ చేసి గ్యాస్ బంద్ చేస్తే మనకు ఒక 2 మినిట్స్లో ఇంకా దగ్గరకు వస్తుంది అనమాట చిక్కగా. చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.